రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను. సిఐటియు జిందాబాద్. జిందాబాద్. సిఐటియు జిందాబాద్. కార్మికుల ఐక్యత. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను వెంటనే. ఈరోజు సిఐటియు 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో సిఐటియు జెండాను ఎగురవేసుకోవటం జరిగింది. ప్రధానంగా కార్మిక వర్గం విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఐక్య పోరాటాల ద్వారా తమ హక్కుల్ని సాధించుకోవటం కోసం 1970 జూన్ 30న సిఐటియు ఈ దేశంలో ఏర్పాటు చేయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు సుమారు 15 మార్లుగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గ హక్కుల కోసం, కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం సమ్మెలు నిర్వహించినటువంటి చరిత్ర ఈరోజు కార్మిక వర్గానికి ఉన్నది. ఇట్లాంటి పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి అనేక చట్టాలని, హక్కుల్ని నేటి బీజేపీ ప్రభుత్వం హరించే పద్ధతుల్లో 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చి కార్మికుల హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మరింత ఐక్య పోరాటాలు చేయాల్సినటువంటి సందర్భం ఈరోజు సిఐటియు మీద ఉన్నది. కాబట్టి ఈ సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో మరిన్ని సమైక్య పోరాటాల ద్వారా తమ హక్కుల్ని కాపాడుకోవటం కోసం కార్మిక వర్గం కలిసి రావాలని సిఐటియుగా విజ్ఞప్తి చేస్తాం. సిఐటియు సిఐటియు కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. సిఐటియు సిఐటియు మన సిఐటియు కార్మిక సంఘాల సమాఖ్య ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హాజరైనటువంటి అందరికీ సిఐటియు జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రధానంగా మీ అందరికీ మన కార్మిక హక్కుల్ని కాలరాస్తూ చట్టాలని మార్చి ఈరోజు 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిన సందర్భంలో భవిష్యత్తులో మన ఉపాధికి, కనీస వేతనాలకు, ఉద్యోగ భద్రతకి వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి మనం మరింత రాబోయే కాలంలో సంఘటిత పోరాటాలకి సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పోరాటాల్లో మన కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే దాంట్లో, మిగతా కార్మికులందరినీ కలుపుకుపోయే దాంట్లో మీ అందరి సహకారం అవసరం మరింత ఉంటుంది. ఆ పద్ధతుల్లో మన పోరాటాన్ని ముందు తీసుకోవాలని, అట్లాగే మనందరికీ తెలుసు ఈ మన కార్మిక ఉద్యమ నిర్మాణంలో అనేక మంది మన కార్మిక నాయకులు అసలు బాసినటువంటి పరిస్థితి ఉన్నది. కార్మిక పోరాటాల్లో ముందుండి అటు ప్రభుత్వం యొక్క దాడికి వ్యతిరేకంగా కానీ, అట్లాగే ఉద్యమాల సందర్భంగా కానీ ప్రాణాలు వస్తున్నటువంటి మన అమరవీరులకి మన సిఐటియు జిల్లా కార్యదర్శిగా పనిచేసినటువంటి మౌల్యానికి ఇవాళ చూస్తూ 1 నిమిషం మనం అందరం మౌనం పాటించాలని కోరుతాం. పోరాటాలు సందర్భంలో ఐక్య పోరాటాలు నిర్వహిస్తేనే కార్మిక